రైట్. ఇరాన్పై ఇజ్రాయెల్ దూసుకుపోతుంది. రాత్రిపూట మరోసారి క్షిపణులు దాడులు చేసింది. ఇజ్రాయెల్ డజన్ల కొద్ది మిస్సైళ్లు, వందలాది డ్రోన్లతో ఇరాన్పై దాడి చేసింది. ప్రతిగా ఇరాన్ కూడా డజన్ల కొద్ది బాలిస్టిక్ మిస్సైళ్లతో ప్రతిదాడి చేసింది. ఇరాన్కు సంబంధించి బాలిస్టిక్ మిస్సైళ్లు అన్నింటినీ ఇజ్రాయెల్ అడ్డుకోబోయింది. దీంతో జెరూసలేం, టెల్ అవీవ్ వంటి ప్రధాన నగరాలపైన ఈ క్షిపణులు పడ్డాయి. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులు మరణించినట్లు కథనాలు వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడినట్లు తెలుస్తోంది. పలు హాస్పిటల్స్లో గాయపడిన వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. క్రిటికల్ స్టేజ్లో ఉన్నవారు ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పౌరుల ఆవాసాలు ఇరాన్ లక్ష్యం చేసుకోవడంపై ఇజ్రాయెల్ మండిపడుతుంది. ఇరాన్ క్షమించరాని తప్పు చేసిందని విమర్శించింది. రెండవసారి జరిపిన దాడుల్లో ఇరాన్లోని ఫోర్టో ఇస్పాన్ న్యూక్లియర్ కేంద్రాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం భీకరంగా మారుతోంది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మొహరాబాద్ ఎయిర్పోర్టుపై ఇజ్రాయెల్ మిస్సైళ్లు దాడి చేసింది. భారీ స్థాయిలో మంటలు ఎగసిపడి ఎయిర్పోర్టు తగలబడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ న్యూస్ ఏజెన్సీ టాన్సమెక్స్లో పోస్ట్ చేసింది. ఇరాన్ ఎయిర్పోర్టు మిలిటరీ, సివిల్ ఏవియేషన్కు కీలకం కారణం కావడంతో టార్గెట్గా ఇజ్రాయెల్ ఇక్కడ ఈ దాడి చేసింది. పూర్తిగా విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇక ఇరాన్కు ఆ గతి పట్టాల్సిందంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న తమతో అణు ఒప్పందం కుదుర్చుకొని ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు సరైనవేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. ఈ దాడుల గురించి తమకు ముందే తెలుసునని అన్నారు. న్యూక్లియర్ డీల్ కోసం ఇరాన్కు 60 రోజులు సమయం ఇచ్చామని, ఇవాళకి 61వ రోజు కూడా వచ్చిందన్నారు ట్రంప్. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, డీల్పై సంతకం చేయండి, లేదంటే ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ నాశనం కావటం ఖాయమంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా మొస్సాద్ వ్యూహం ఇరాన్కు భారీ దెబ్బను కలిగించింది. ఇరాన్పై దాడులకు ఇజ్రాయెల్ గూఢచర్య విభాగం మొస్సాద్ కొన్నేళ్లుగా వ్యూహం రచించింది. కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించి తొలుత ఇరాన్లోని రహస్యంగా కమాండోలను, పేలుడు పదార్థాలను తీసుకువెళ్ళింది. టెహ్రాన్కు సమీపంలో డ్రోన్ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలవగానే డ్రోన్ల సాయంతో అత్యంత ఖచ్చితత్వంతో ఇరాన్ క్షిపణి స్థావరాలు, అణు కేంద్రాలను ఇజ్రాయెల్ పేల్చివేసింది. దీంతో ఆ దేశానికి భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ పౌరులపై కూడా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఇప్పటికే ఆరోపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిన్న భారత్ అలాగే వివిధ రాష్ట్రాల చీఫ్లతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో అక్కడ దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో పూర్తి స్థాయిలో అణు ఒప్పందాలకు సంబంధించి ఆయన వివరించారు. సో భారత్తో రెండు వైపులా
శాంతి ఒప్పందాలు చేసుకోవాలని ఇప్పటికే ప్రధాని మోదీ చెప్పారు. నిన్న పూర్తిగా వివరించిన తర్వాత భారత ఎంబసీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి భారత పౌరులు అలర్ట్గా ఉండాలని, ఎప్పటికప్పుడు ఎంబసీ ఇచ్చిన సూచనల మేరకు నడుచుకోవాలని కూడా క్లియర్ కట్గా మోదీ అక్కడ ఎంబసీలకు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది.